మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో చలో వరంగల్ అవగాహన పత్రికను ప్రజలకు అందజేశారు మేడ్చల్ స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 16 నెలలు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి లేదని, ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి స్థానిక మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో ఏర్పాటు చేసిన చలో వరంగల్ కార్యక్రమంలో పాల్గొని చలో వరంగల్ ఆహ్వాన పత్రికను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ప్రజలకు కావాల్సిన వసతులు అన్ని కల్పించామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు, వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాబోయేది మా ప్రభుత్వమేనని ప్రజలంతా చలో వరంగల్ సభకి భారీ ఎత్తున పాల్గొనాలని కోరారు. 25 సంవత్సరాలు లోకి అడుగు పెట్టబోతున్నది కాబట్టి పెద్ద ఎత్తున సిల్వర్ జూబ్లీ ఇయర్ భారీ ఎత్తున మా కేసీఆర్ గారు చలో వరంగల్ అని అనౌన్స్మెంట్ చేసిండు. దానికోసం మేమందరం కూడా ప్రతి కార్యకర్త, ప్రతి మాజీ మేయర్ కానీ, పార్టీ ప్రెసిడెంట్ కానీ, మాజీ కార్పొరేటర్లు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, స్థానిక సీనియర్ నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి బొట్టు పెట్టి మనమందరం కూడా, ఎందుకంటే ఈ 15 నెలల ప్రభుత్వం మనం చూసినాం, వాళ్ళు ఆశ పెట్టి ప్రజలకు వమ్ము చేసి నమ్మకంతో ఏదో మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. వచ్చినప్పటి సంధి కాంగ్రెస్ వచ్చిన సంధి హత్రం పుత్రం అయిపోయింది. తాగేందుకు నీళ్లు లేవు, పంటలకు సాగునీరు లేదు, సరిగా కరెంటు లేదు, ఎక్కడ కూడా హరితారం లేదు, ప్రజలకు ఏడా సుఖం లేదు, ఏడా నిమ్మడం లేదు, పైసలు పుట్టుకలేదు, రియల్ ఎస్టేట్ అసలే లేదు. మొత్తం అంత కరోనా కంటే కూడా అధ్వానమైంది. 2 ఏళ్ళు కరోనా వచ్చినప్పుడు కూడా ఇంత అధ్వానం ఎప్పుడు కాలేదు. ఈ కాంగ్రెస్ వచ్చినంత మొత్తం దరిద్రమైపోతుంది రాష్ట్రమంతా. ఎక్కడ కూడా ప్రజలు సుఖం అనేది లేనే లేదు, అసలు పైసలు లేనే లేదు. బంగారం ఒక డిమాండ్ తప్ప ఏ దానికి డిమాండే లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇవన్నీ పడిపోతున్నాయి కాబట్టి ఎవరికి భరోసా లేదు. ఏదైనా పెళ్లిలకు